వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్రలా వెళ్లారన్నారు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో పర్యటించాలని సూచించారు. రైతులు ఓట్లు వేయలేదనే అక్కసుతో ప్రధాన మార్గంలో వెళ్లారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రైతుల కోసం వెళ్లిన జగన్ కు మంది మార్బలం ఎందుకన్నా బుద్దా వెంకన్న చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే అర్హత స్థాయి జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసని నిలదీశారు. ఓట్లు వేయకపోతే రైతుల మీద కక్ష కడతావా అంటూ విమర్శలు చేశారు. అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి. పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది. అక్కడి నుంచి బందరు వెళ్ళచ్చు. కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో, రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు. మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధ్వంసం మీద పోరాడాడు. పోరాటమే, ప్రజల తరపున పోరాటమే చంద్రబాబు గారి ధ్యేయం. నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో ఒకప్పుడు తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడు అంటే ఇలా ఉండాలని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకున్నటువంటి నాయకుడు మా సిబిఎన్ సార్. నువ్వేదో ఆయన ఏదో రైతు వ్యతిరేకి, మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మీరు అసలుకి ఎప్పుడు మీరు పొలం దున్నారు, ఎప్పుడు పొలాల్లో పండించారు? అసలు మీ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ కాదు. మీ తాతగారు గ్రానైట్ వ్యాపారం, మీ నాన్నగారు ఫ్యాక్షన్ వ్యాపారం, నీది విధ్వంస వ్యాపారం. మీరే చెప్తారుగా చంద్రబాబు గారు 2 ఎకరాల రైతని. ఆయన పుట్టిందే రైతు ఫ్యామిలీలో. ఆయనకి రైతుల గురించి తెలియదు అంటాడేంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్కటి కూడా అబద్ధం. ఇవాళ 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దానికి ప్రాథమిక అంచనా వేశారు. వారందరికి కూడా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆ స్క్రిప్ట్లోనే తేడా ఉంది. చేయలేదు కదా నీకు. చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయబట్టే కదా 109 దేశాల్లో నిరసనలు తెలియజేశారు. కాబట్టి నిన్న అతను చేసింది రైతుల మీద దండయాత్ర. అతను రైతులు అక్కడ బాధల్లో ఉంటే పోలీసులు ఇచ్చుకొని, బైక్ ర్యాలీలు పెట్టుకొని, కారు ర్యాలీలు పెట్టుకొని, జెండాలు ఊపుకొని ఇది వెళ్ళడం అంతా కూడా తప్పుగా భావిస్తున్నాము. ప్రజలు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకి సానుభూతిగా వెళ్ళి
పలకరించాలే తప్ప ఇలాంటి పనులు చేస్తే ఎవరూ సహించరు. నువ్వు ఇలాగే నీ నడవడిక మార్చుకోకుండా ఇలాగే వెళ్తే నువ్వు వచ్చేసారి ఈ 11 సీట్లు కూడా రావని తెలియజేస్తుంది. రైతులను పరామర్శించడం అదా? రైతులను పరామర్శించేది అదా? చంద్రబాబు నాయుడు గారు భద్రత పక్కన పెట్టుకొని ఆయన పక్కన తీసి సింగల్కి వెళ్ళి మాట్లాడాడు ఆయన. ఇదా వెళ్ళడం? పోనీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వెళ్ళాడా? మీ విజువల్స్ పార్టీ చూపించండి. ఇలా పూలు సిరించుకొని వెళ్ళడం ఎక్కడైనా చూసారా? పూలు సిరించుకొని వెళ్ళడం ఏంటంటే రైతులు ఎంతో ఆనందంగా ఉంటే ఆ రైతులు పంచపక్ష పరవన్నాలు తింటుంటే ఆ రైతులు మనల్ని కూడా బాబు మీరు కూడా ఈ పంచపక్ష పరవన్నాలు తినండి అని పిలిస్తే అరే మన రైతులు హ్యాపీగా ఉన్నారు అని వెళ్తే అప్పుడు పోలీసులు ఇచ్చుకోవచ్చు. వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు పోలీసులు ఇచ్చుకోవడం ఏంటి? అవగాహన లేని రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారి మీద నువ్వు బురద జల్లితే చంద్రుడి మీద బురద జల్లినట్టే నీ ముఖం మీద పడింది తప్ప ఎవరి మీద పడదు. ఓకేనండి, థ్యాంక్ యూ సార్.